చూడండి, నేను ఒక డేటాని when I have the two group bys, if I instead of visualizing the data using the tree map, if I visualize the data using bar chart, ఓకేనా, ఎలా ఉంటుంది? సో ఇలా చదవడానికి ఒక డేటాని ఇలా చదవడానికి చాలా తేడా ఉంది, ఓకేనా. అంటే అంటే బిజినెస్ కి ఇట్స్ మచ్ ఈజియర్ వెన్ దే ట్రై టు when we demo, when we show the data visualization in much easier format, అంటే చాలా ఈజియర్ ఫార్మాట్ లో ఉన్నట్టు, అంటే వాళ్ళు డేటాని రీడ్ చేయడానికి అంత మళ్ళీ స్పెసిఫిక్ గా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఎందుకు వాళ్ళు ఈ అనలిటిక్స్ కిందకి వస్తారంటే, మనకి లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద రికార్డ్స్, వెరీ ల్యాక్స్ ఆఫ్ ద రికార్డ్స్ ఉన్నప్పుడు, సో ఏ రికార్డ్కి లేకపోతే ఏ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి, అంటే మనము సమ్మేషన్ ఆఫ్ ద అమౌంట్ కావచ్చు, కౌంట్ ఆఫ్ రోస్ కావచ్చు, మాక్సిమం అమౌంట్ అలాంటివి తీసుకున్నప్పుడు, మల్టిపుల్ గ్రూప్ బైస్ ఉన్నప్పుడు, సో ఈ డేటా విజువలైజేషన్ మనం బార్ చార్ట్ తో విజువలైజ్ చేయడం కంటే ఇట్స్ బెటర్ ఇఫ్ విజువలైజ్ ఇట్ ఇన్ ద ట్రీ మ్యాప్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ఏమంటారు, లెజెండ్ అంటాం, ఓకేనా. ఈ లెజెండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ సోర్స్ తో, ఓకేనా, అకౌంట్ టైప్ తో ఎన్ని ఉన్నాయి, అకౌంట్ సోర్స్ ఈ కలర్, ఓకేనా. సో అకౌంట్ టైప్ తో ఎన్ని ఉన్నాయి, ఓకేనా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ అకౌంట్ టైప్, ఓకేనా, అకౌంట్ టైప్ నేమ్ ఇక్కడే ఉంది, ఓకేనా. సో ఇక్కడ అకౌంట్ సోర్స్ అకౌంట్ టైప్ తో ఎన్ని ఉన్నాయి, అలాగే అకౌంట్ సోర్స్, ఓకేనా, సారీ, అకౌంట్ పార్ట్నర్ తో ఇక్కడ చూడండి, పార్ట్నర్ అకౌంట్ సోర్స్ టైప్ తో ఇలా ఎన్ని ఉన్నాయి, ఓకేనా. సో పార్ట్నర్, సో ఇలా ప్రతి ఒక్కటి మనకి ఇది టూ వే ఏమంటారు విజువలైజేషన్ అనమాట. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సెగ్మెంట్స్ ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గో విత్ ద ట్రీ మ్యాప్, ఓకే. దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? అంటే ఇక్కడ మీరు బేసిక్గా, అంటే ఇక్కడ లాజిక్ ఏం లేదు, మనం డేటా విజువలైజ్ చేసేటప్పుడు ఎక్కువ గ్రూపింగ్లు ఉన్నదాన్ని ఇలా విజువలైజ్ చేయడం కంటే ఇలా విజువలైజ్ చేయడం ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను, అంతే, ఓకేనా. క్లియరా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? చూడండి, ఇక్కడ రిపీట్ అయిన చూడండి, కస్టమర్ యొక్క అకౌంట్ టైప్ తో, ఓకేనా. సో ఎంప్లాయీ రెఫరల్ తో ఎంత ఎంప్లాయీ రెఫరల్ ఉన్న కస్టమర్ టైప్, ఓకేనా, ఎంత సమ్ ఆఫ్ అమౌంట్ ఉంది, ఓకేనా. అలాగే పార్ట్నర్ అకౌంట్ టైప్ తో ఎంప్లాయీ రెఫరల్ ఉన్న అకౌంట్స్ ఉంటాయి కదా, దానికి సమ్ ఆఫ్ యాన్యువల్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, ఇలా, ఓకేనా. క్లియరా విజువలైజేషన్? ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అపార్చునిటీ డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే విజువలైజేషన్ డేటా ఉంది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఈజ్ ద ఫన్నెల్ చార్ట్ అంటే, ఇక్కడ చూడండి. సో ఫన్నెల్ చార్ట్ అంటే ఏ గ్రూపింగ్ తో ఎంత ఉంది, ఓకేనా. సో ఇప్పుడు సింగిల్ గ్రూపింగ్, ఓకే, యాక్చువల్లీ యూజ్ దిస్ వన్, ఓకే. అంటే హైయెస్ట్ ఉన్నవి లో ఇక్కడ కనపడాలి, ఇలా తగ్గుకుంటా పోయి ఇలా విజువలైజేషన్ కావాలంటే, అంటే మనం ప్రతి ఒక్కసారి మనం బార్ చార్ట్, కాలం చార్ట్ వాడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ ద డిఫరెంట్ విజువలైజేషన్ టైప్స్, ఓకేనా. ఏది మనకి బెటర్ గా అప్పీల్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి, ఓకేనా. సో అది ఓకేనా, యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. మనకి ఏదైనా విజువలైజేషన్ పలానా నెంబర్ ఉంది, ఇన్ని చోట్ల గ్రూప్ బై చేస్తున్నాం, లేకపోతే ఇన్ని మెట్రిక్స్ తో, ఇన్ని డైమెన్షన్స్ తో మనం గ్రూప్ బై చేస్తున్నాం అంటే వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఏది బెస్ట్ సూట్ అవుతుంది అనేది మనకి ఎక్స్ప్లోర్ చేయగలగాలి, ఓకే. క్లియర్? సో ఓకేనా. సో నెక్స్ట్ ఇవన్నీ లైక్ ఏది బాగుంటుంది, ఓకేనా. సో ఏదైతే బెటర్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాము అని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒకటి డిస్కస్, ఇక్కడ మ్యాప్ అని ఒకటి ఉంటుంది. సో ఈ మ్యాప్లో ఏంటంటే మనకి కస్టమ్ మ్యాప్ చేస్తానని ఒకటి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, లైక్ మనకి ఏదైనా ఒక డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో ఇప్పుడు సిఎన్ కెనడా, ఓకే, ఇక్కడ ఏదైనా యాన్యువల్ రెవెన్యూ ఇక్కడ ఏదైనా ఉందా, ఓకే. సో ఇక్కడ ఇది బేసిక్గా ఈ మ్యాప్ ఎందుకు వాడతామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇండియా మ్యాప్ అనుకోండి, లేకపోతే అమెరికా మ్యాప్, ఏదైనా ఒక మ్యాప్ అనుకోండి. సో మీ డేటా సెట్లో మ్యాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఉంది, లేకపోతే స్టేట్ ఉంది, ఏ స్టేట్లో ఎంత టోటల్ యాన్యువల్ రెవెన్యూ ఉంది, లేకపోతే ఏ స్టేట్లో ఎంత కస్టమర్ కౌంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఎంత కస్టమర్ కౌంట్ ఉంది, మహారాష్ట్రలో ఎంత కస్టమర్ కౌంట్ ఉంది. సో అలాంటి డేటాని విజువలైజ్ చేయడం కోసము, ఓకేనా, ఇట్స్ నాట్ రికమెండెడ్ టు గో విత్ ద నార్మల్ గ్రూప్ బై అనమాట. సపోజ్ గ్రూప్ బై చేసి మహారాష్ట్ర ఎంత కౌంట్, ఆంధ్రప్రదేశ్ ఎంత కౌంట్, అలాగంటే సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూ విజువలైజ్ ద డేటా యూజింగ్ ద మ్యాప్ ఇట్ సెల్ఫ్, ఓకే. సో ఎందుకంటే సో మనకి మ్యాప్ అనేది సేల్స్ ఫోర్స్ సపోర్ట్ చేస్తాయి అంటే అనలిటిక్స్, ఓకేనా. సో ఇక్కడ మీరు అడగచ్చు, లైక్ ఇది మొత్తం కంట్రీ, మొత్తం వరల్డ్ అంతా కనిపిస్తుంది. సో వాట్ ఇఫ్ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ ద ఇండియా డేటా, నాకు ఇండియా డేటాలో ఉన్న కంట్రీస్ మాత్రమే నాకు డేటా సెట్లో ఉన్నాయి, లేకపోతే సారీ ఇండియాలో ఉన్న స్టేట్స్ మాత్రమే నాకు డేటా సెట్లో ఉన్నాయి. సో ఇలా కంట్రీ మొత్తం ఎంత తెచ్చినా కనిపిస్తే నాకు స్టేట్స్ ఎలా హైలైట్ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సో అలాంటి వాటి కోసం ఇక్కడ ఏముంటుందంటే
ఇక్కడ ఈ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ సమ్వేర్ వీ హ్యావ్ దట్ వీ కెన్ అప్లోడ్ అవర్ ఓన్ కస్టమ్ చార్ట్ టైప్ ఉంటుంది, దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? చార్ట్ టైప్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్? సో లెట్ మీ సమ్వేర్ వీ హ్యావ్ సీన్ అది అప్లోడ్ చేశాను మస్ట్. ఇక్కడ మ్యాప్ ఇక్కడ ఉంది కదా మ్యాప్. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్ టైప్లో వరల్డ్ కంట్రీసా యూఎస్ స్టేట్స్ అంటే యూఎస్ స్టేట్స్ మాత్రమే, అంటే యూఎస్లో ఉన్న స్టేట్స్ ఉంటాయి కదా అవి మాత్రమే హైలైట్ అయ్యండి. సపోజ్ మన డేటా సెట్లో యూఎస్లో ఉన్నవి ఉంటాయి కదా డిఫరెంట్ స్టేట్స్. సో ఆ స్టేట్స్ కర్సర్ పెట్టామంటే దాంట్లో ఉన్న సమ్ అకౌంట్ సోర్స్ యొక్క సమ్ము, లేకపోతే మనం వేరే డేటా సెట్ తీసుకున్నాము దాంట్లో యూఎస్ స్టేట్స్ యొక్క డేటా అంటే యూఎస్ స్టేట్స్ యొక్క నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? కర్సర్ పెట్టినప్పుడు ఏంటంటే దానికి మ్యాప్ అవుతుంది. ఓకేనా? ఓరెగాన్ అనుకో అది ఒక స్టేట్. ఓకే, దాంట్లో మొత్తం ఎంత సమ్ ఆఫ్ యాన్యువల్ రెవెన్యూ వస్తుంది, లేకపోతే సమ్ ఆఫ్ ఎన్ని కేసెస్ కౌంట్ ఉన్నాయి, లేకపోతే ఎంత కస్టమర్ కౌంట్ ఉంది, అలాంటి డేటా ఇలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా ఏదో ఒకటి నార్త్ అమెరికా, లేకపోతే సౌత్ అమెరికా, ఓకే, సెంట్రల్ అమెరికా. సో ఇలా సో ఈ ప్రీ డిఫైన్డ్ గా కొన్ని మ్యాప్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సరిపోలేదు. ఓకేనా? సో మనము ఓన్ గా మన మ్యాప్ ఒక మ్యాప్ టైప్ ని అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అప్లోడ్ చేయొచ్చు అంటే దీని మీద క్లిక్ ఇచ్చామంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ అడుగుతుంది అనమాట అప్లోడ్ జియో చేశాను అని చెప్పేసి. మన ఏరియాకి సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఏరియాకి ఒక జియో చేశాను ఉంటుంది. ఓకేనా? జియో చేశాను. ఓకేనా? లేకపోతే దీని ఏమంటారు ఇండియాకి మాత్రమే ఒక జియో చేశాను ఉంటుంది. ఓకేనా? సో అది ఎక్కడ ఉంటుంది జియో చేశాను అంటే లైక్ యూ కెన్ యాక్చువల్లీ గో టు ద డౌన్లోడ్ జియో JSON map or code for India. Okay, it will give the GeoJSON. Okay, somewhere you can actually download it. These are GeoJSON code. Okay, then make click is download. Okay, a downloaded file. Okay na, download. Okay na, so దీని మీద ఓపెన్ అంటే నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను కాబట్టి నోట్ ప్యాడ్ ఓపెన్ చేశానంటే మీకు కనపడదు. సో ఈ జియో చేసిన ఏంటంటే ఏ స్టేట్, ఓకేనా, సో ఎంత లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క డేటా ఉంటుంది. మీరు ఇలా డౌన్లోడ్ చేసుకొని ఆ వచ్చిన ఫైల్ డౌన్లోడెడ్ ఫైల్ ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ దీని మీద క్లిక్ ఇచ్చారంటే మీరు డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్స్ అవన్నీ కనిపిస్తాయి. దాని మీద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కస్టమ్ మ్యాప్ ఫైల్ని మనము అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ 3 లాస్ట్లో కస్టమ్ ఉన్నాయి కదా అవి నేను అప్లోడ్ చేసినాను అనమాట. ఓకేనా? సో రిఫ్లెక్ట్ అవ్వలేదు, వెరీ లాంగ్ బ్యాక్ అప్లోడ్ చేశాను. ఓకే, చూడండి, సో ఇది కస్టమ్ మ్యాప్ దట్ ఐ హ్యావ్ అప్లోడెడ్. సో అలా మనము కస్టమ్ మ్యాప్ని మనం ఇక్కడ నెట్లో సెర్చ్ చేసుకొని, ఓకేనా, సో ఆ డౌన్లోడ్ అయిన జియోజేసన్ ఫైల్ని మనము, ఓకేనా, .txt ఫైల్ని అప్లోడ్ చేసామంటే ఆ మ్యాప్ అనేది రెండర్ అవుతుంది. ఓకే, సో ఇది ఎప్పుడు వాడతామంటే వెన్ యూఆర్ ట్రయింగ్ టు వ్యూ ద డేటా యాజ్ పర్ ద మ్యాప్. ఓకే, క్లియర్? ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? డేటా విజువలైజేషన్ యూజింగ్ మ్యాప్ ఎలా మనం కస్టమ్ మ్యాప్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి? మ్యాప్ టైప్ మీద క్లిక్ ఇచ్చి ఇన్ కేస్ మీకు యూఎస్ఏ డేటా అవన్నీ కొన్ని డిఫాల్ట్ ఉంటాయి. లైక్ యూరోప్ డేటా చూడండి, తీసుకోవాలి యూరోపియన్ కంట్రీస్, ఓకే, ఇంగ్లాండ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో సో కొంచెం అడ్వాన్స్డ్ డాష్ బోర్డింగ్ క్యాపబిలిటీ ఉంటాయి మీరు జాయిన్ అయిన కంపెనీస్లో అనుకుంటే, దెన్ యూ కెన్ యాక్చువల్లీ గో విత్ ద మ్యాప్ ఆప్షన్స్. ఓకే, కొన్ని కంపెనీస్ అయితే వాడుతున్నాయి, యాక్చువల్లీ రియల్గా వాడుతున్నాయి, లైక్ వాడుతున్నాయి, బట్ ఎవరీ కంపెనీ అయితే వాడట్లేదు, మోస్ట్ వెరీ రేర్. ఓకే, సో మ్యాప్ టైప్. నెక్స్ట్, సో హీట్ మ్యాప్ అంటే మనం ఏదైనా సపోజ్ సో ఇక్కడ ఏంటంటే లైక్ సో ఇది బేసిక్ ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా అనమాట. అంటే సపోజ్ మనం ఏదైనా పాపులేషన్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము, లేకపోతే వెదర్ ఫోర్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము, అంటే దేంట్లో ఎక్కువ సాంద్రత ఉంది అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జన సాంద్రత అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే తెలుగులో ప్యూర్ తెలుగు, అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్కి జనాభా మనం ఏదైనా సపోజ్ మన ఊర్లో కావాల్సి తీసుకుంటే ఈ స్క్వేర్ మొత్తం చుట్టూ 1 కిలోమీటర్ మనము గెరగీసామంటే ఆ గెరగీసిన అంటే అటు కిలోమీటర్ ఇటు గెరగీసామంటే దాంట్లో ఉన్న జనాభా డేటా పర్ స్క్వేర్ కిలోమీటర్ జనాభా డేటా ఈచ్ డిస్టిక్ లో ఎంత ఉంది అని మనం ఒకవేళ మన దగ్గర డేటా ఉందనుకో, అంటే ఆ డేటా డిస్ట్రిబ్యూషన్ ని, ఓకేనా, మనం విజువలైజ్ చేసుకోవాలనుకుంటే బేసిక్గా ఇది ఎందుకంటే హీట్ మ్యాప్ అంటే హౌ ద డేటా ఈస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద డిఫరెంట్ మెట్రిక్స్, అలాంటి పర్పస్ కోసం మనం హీట్ మ్యాప్ అనేది వాడతాం అనమాట. క్లియర్? చూడండి, సో ఇప్పుడు హైయెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఉత్తరప్రదేశ్ పలానా డిస్టిక్ అనుకో, ఉత్తరప్రదేశ్ డిస్టిక్, ఓకేనా, సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ డిస్టిక్ లో ఎక్కువ ఉంది అలా అనమాట. అర్థమవుతుందా? హౌ ఇక్కడ చూడండి,
సో హైయెస్ట్ వాల్యూ 19 బిలియన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా, హౌ ద డేటా ఈస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా, సో వెదర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఓకేనా, లేకపోతే కస్టమర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు. ఓకేనా, సో మోర్ దాన్ వన్ మెట్రిక్ తో మనం కంపేర్ చేసి చూసినప్పుడు, అంటే ఈ రెండు ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకుంటే లైక్ ఇక్కడ తక్కువ ఉంది, లేకపోతే ఇక్కడ మినిమం ఉంది, ఇలాంటి డేటాని మనము మోర్ దాన్ వన్ మెట్రిక్ అండ్ డైమెన్షన్ తో మనము డిస్ట్రిబ్యూషన్స్ ప్యాటర్న్ చూడాలనుకుంటే మనము విల్ గో విత్ ద ట్రీ హీట్ మ్యాప్. క్లియర్? So that's the reason, like it's not always best to go with the single way of data visualization అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎంప్లాయీ రేటింగ్ చూపించాలి, సో ఎంప్లాయీ రేటింగ్ కి 3 పాయింట్ 4 పాయింట్ అని చూపించేదానికంటే ఇట్స్ బెటర్ టు గో విత్ రేటింగ్ అనే దాన్ని ఏమంటారు విజువలైజేషన్ తో వెళ్ళాలన్నమాట. ఓకేనా, సో ఓకేనా, సో సో ఏ డేటాకి ఓకే, సో ఇక చూడండి లైక్ సో అంటే ఇది ఈస్ నాట్ ద బెస్ట్ డేటా విజువలైజేషన్, బట్ నేను ఏం చెప్తున్నానంటే ఇఫ్ యూ వాంట్ టు షో సంథింగ్, ఓకేనా, రేటింగ్ అలాంటివి చూపించాలనుకుంటే దెన్ యూ కెన్ యాక్చువల్లీ గో విత్ ద రేటింగ్ టైప్ అనమాట. ఓకేనా, దిస్ పోలార్ గాస్ చార్ట్. ఓకేనా, సో ఇప్పుడు సపోజ్ ఏ సెగ్మెంట్ కి ఇప్పుడు ఏ కస్టమర్ సెగ్మెంట్ కి ఎంత ఎన్ని మెట్రిక్స్ ఉన్నాయి. ఓకేనా, సో అన్ని ఒకటే చోట నాకు కావాలి. ఓకేనా, సపోజ్ నేను ఒక డీజిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్, ఓకేనా, ఆటోమొబైల్ లేకపోతే కియా కంపెనీలో డేటా విజువలైజ్ చేస్తున్నాను. ఓకేనా, సో వాళ్ళ కస్టమర్ సెగ్మెంట్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద వాళ్ళ సేకరించిన ఫర్ ఎగ్జాంపుల్ కియాలో మల్టిపుల్ ఉన్నాయి కదా వేరియంట్స్. ఓకేనా, సో కియా సెల్టోస్ లో ఎంతమంది ఎన్ని యూనిట్స్ మనం అమ్మాము, అలాగే కియా కెరాన్స్ లో ఎన్ని యూనిట్స్ మనం అమ్మాము అనే, సో వాటి ఈచ్ కియా యొక్క వేరియంట్ తీసుకుని దాంట్లో ఎన్ని అమ్మినాము, లేకపోతే ఈచ్ సెగ్మెంట్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కియా సెల్టోస్ లో ఎన్ని కస్టమర్ కంప్లైంట్స్ వచ్చాయి. ఓకేనా, సో I want to visualize the customer complaints for each what you call Kia variant. Okay, so then I can actually do that. Okay, so it's better to visualize like this. Okay, అర్థమవుతుందా? సో అలాగే లైక్ క్యాలెండర్ విజువలైజేషన్ అంటే ఇది నేను ఎక్కువ వాడలేదు, బట్ సో ఏ డేటాకి అంటే త్రూఅవుట్ ద క్యాలెండర్ ఏది ఎక్కువ అంటే పలానా డేట్ లో, ఇప్పుడు సపోజ్ ఇది ఎక్కువ అయితే నేను వాడలేదు, అంటే ఇది బేసిక్ గా ఏంటంటే క్యాలెండర్ విజువలైజేషన్ టైప్ వస్తుంది, ఏ డేట్ లో ఎంత నంబర్ అని చెప్పేసి ఇలా విజువలైజేషన్ టైప్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ప్లీజ్ ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్. ఓకేనా, సో ప్రతి ఒక్కటి మనం వాడతామని కాదు కానీ ఒక బేసిక్ అవగాహన ఏది ఎప్పుడు వాడతాం అనేది ఉండాలన్నమాట. క్లియర్? సో నౌ లెట్స్ మూవ్ టు ద దిస్ వన్. ఓకే, సో కంపేర్ టేబుల్స్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో ఒకటి డిస్కస్ చేసాము, బట్ సమ్ హౌ వి ఫర్గాట్, రికార్డింగ్ కూడా చేసాము, సమ్ హౌ వి లాస్ట్ ఇట్. ఓకే, నౌ లెట్ మీ గో టు ద కంపేర్ టేబుల్స్. సో కంపేర్ టేబుల్స్ లో లైక్ యూ కెన్ యాక్చువల్లీ లెట్ మీ గ్రూప్ ఇట్ బై అకౌంట్ సోర్స్ ఆర్ టైప్. ఓకే, సో ఇక్కడ దీన్ని క్లోన్ చేసాము. ఓకే, సో 9 I can actually sort it, సార్టింగ్, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసామంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్, ఓకేనా, సో ఎడిట్ దిస్ కాలమ్ ఎడిట్ చేసామంటే లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాము, స్లైడింగ్ విండో గురించి డిస్కస్ చేసాం. ఓకేనా, సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? వాట్ ఈస్ స్లైడింగ్ విండో? ఇంకోసారి ఏమైనా రిపీట్ చేయాలా వాట్ ఈస్ స్లైడింగ్ విండో అని చెప్పేసి? స్లైడింగ్ విండోలో ఏమైనా డౌట్ ఉందా? కానీ అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను, మళ్ళీ రేపటి క్లాస్ లో కూడా చెప్తాను, బట్ మీకైతే అర్థం కావాలి. చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కూడా చెప్పండి. వాట్ ఈస్ ఈ స్లైడింగ్ విండోలో మల్టిపుల్ ఇవి ఉంటాయి, ఏంటంటావు మెట్రిక్స్. ఓకేనా, మెట్రిక్స్ అనకంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్లైడింగ్ విండోలో ఇప్పుడు రెండు కాలమ్స్ ఎందుకు తీసుకున్నానంటే, మీరు స్లైడింగ్ విండో చేయడానికి జస్ట్ ఒక కాలం చాలు కదా, రెండు కాలమ్స్ ఎందుకు తీసుకున్నానని చెప్తానంటే ఐ విల్ అప్లై ద స్లైడింగ్ విండో ఆన్ కాలం ఏ. అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి కాలం బి నాకు కనపలేదు. ఓకేనా, సో నేను కాలం ఏలో అప్లై చేస్తాను. ఓకేనా, సో ద రిజల్ట్ విల్ బి షోన్ ఆన్ ద కాలం బి. అంటే కాలం ఏలో నేను స్లైడింగ్ విండో అప్లై చేస్తే ద రిజల్ట్ విల్ బి షోన్ ఆన్ కాలం బి. ఓకేనా, ప్రజెంట్ అయితే దానికోసమే నేను ఏని క్లోన్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి కాలం బి అనేది నాకు కనపలేదు, అంటే సో నా రిజల్ట్ అనేది కాలం బిలో స్టోర్ అయ్యేటప్పుడు దేనైతే సోర్స్ డేటా నేను ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ ద కాలం ఏ అని చెప్పేసి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి లైక్ ఇఫ్ ఐ టేక్ ద మ్యాక్స్, లేకపోతే సపోజ్ సమ్ తీసుకుందాం, ఇంకోసారి చెప్తున్నాను, సమ్ కాలం ఏలో ఉన్న సమ్ వాల్యూ నేను తీసుకుంటాను. సో ఏమేమి సమ్ చేస్తున్నాను, ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ ఇది ఈ రో తీసుకున్నాను అనుకో, దిస్ ఇస్ ద ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే దిస్ ఇస్ ద 0th పొజిషన్ ఆఫ్ ద రో. దానికి ముందు రో వచ్చేసి -1 పొజిషన్ అవుతుంది. ఈ 0th పొజిషన్ తర్వాత ఉన్నది 2 పొజిషన్, ఇది 3 పొజిషన్, 4th 5th పొజిషన్. ఓకేనా, అలా దానికి ముందు ఎన్ని రోజులు ఉంటాయి అవన్నీ -1 -2 అట్లా పోతుంటాయి. సో నేనేం చెప్తున్నానంటే -1 నుంచి స్టార్ట్ అయ్యి 0th పొజిషన్ లో ఉన్న రెండింటిని సమ్ చేయాలి అంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి సమ్. సో ఇప్పుడు
ఈ ఏలో ఉన్న 0th పొజిషన్లో దీనికి -1 పొజిషన్లో ఉన్నది, దీనికి -1 ఇంతకు ముందు ఏం లేదు కాబట్టి అక్కడ ప్రీవియస్గా ఏం లేకపోతే దాన్ని 0 చేసుకుంటే 0 ప్లస్ 0th పొజిషన్లో ఉన్న వాల్యూ ఎండ్ పొజిషన్ వాల్యూ. సో 0 + 170 వాల్యూ ఇక్కడ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి -1 వచ్చేది ఇక్కడ నేను ఇంకా అప్లై చేయలేదు కాబట్టి 284 ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి దీనికి -1లో వచ్చేసి 710 ప్లస్ 0th పొజిషన్లో వచ్చేసి 284. సో ఈ రెండింటిని సమ్ చేస్తే లైక్ అప్రాక్సిమేట్గా 1000 సంథింగ్ ఎంత వస్తుంది, అది ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో జస్ట్ అప్లై ఇట్. ఓకేనా? అప్లై చేయండి. సో నౌ ఇట్ ఈస్ గివింగ్ ఓకే -1. సో నౌ ఇక్కడికి వచ్చేసరికి 286. నో 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 -1 0th పొజిషన్. సో 287 దీనికి వచ్చేసి 287 దీనికి ఉన్నది దీనికి ఉన్నది కరెక్ట్గానే వచ్చింది. సో దీనికి వచ్చేసి నౌ ఇఫ్ ఐ గో టు ద ప్రీవియస్ వన్ 284 should not be the 286. somehow something is wrong. ఫార్ములా అండి ఫార్ములా అక్కడ ఫార్ములా ఉంది కదా, ఫార్ములా అప్లై చేయాలి. ఏ ఫార్ములా? ఇదా? అవసరం లేదు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా అంటే సి మనం ఇక్కడ స్లైడింగ్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా కింద నో ఫార్మాట్ అని ఉంది. ఫార్మాట్ డిఫాల్ట్ ఫార్మాట్ తీసుకుంటుంది. దానికంటే కింద ఇదేలే నాకు అర్థమైంది. జస్ట్ ఫార్మాట్ అదే నంబర్ ఫార్మాట్ అంతే, ఏ ఫార్మాట్ లో ఉండాలని చెప్పేసి. లెట్ మీ ట్రై ఇట్ వన్ సెకండ్. సో లాస్ట్ వీక్ లో వర్క్ అయింది. సో లెట్ మీ టేక్ ద సమ్ ఆఫ్. సో రీసెట్ గ్రూప్ ఏం లేదు. సో వాట్ ఇస్ నాట్ వర్కింగ్. మేబీ సార్ట్ చేయడం వలన. let me take it again. 1 minute. Now this time I will not sort it again. So let me take the compare tables, clone this column, repeat by any one value. Okay, now let me apply the edit this column, sliding window -1 sum చేస్తున్నా. ఓకే, మేబీ ఇంతకు ముందు సార్టింగ్ చేయడం వల్ల సంథింగ్ డిస్టార్ట్ అయినట్టుంది. ఇక్కడ చూడండి 710కి ఇంతకు ముందు వాల్యూ ఏం లేదు కాబట్టి లైక్ 0 + 710 ఇలాగే వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 2 అంతకు ముందు ఉన్న -1 వాల్యూ అంటే -1లో ఉన్న వాల్యూ. ఓకేనా? 2 + 712 2 + 710 ఇక్కడికి వచ్చేసరికి 284 అంటే 0th అంటే -1 పొజిషన్ లో ఉన్నది ప్లస్ 0th పొజిషన్ లో ఉన్నది. ఓకేనా? 284 + 2 286. అలాగే ఇక్కడ 287. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 5. క్లియరా? అర్థమైందా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. ఐ విల్ రిపీట్ ఇట్. ఏం కన్ఫ్యూజన్ లేదా? సిమిలర్ గా సేమ్ థింగ్ విల్ అప్లై. మ్యాక్స్ అంటే ఆ రెండిట్లో ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ లో మ్యాక్స్ ఏదైతే ఉంది ఓకేనా, దీనికి ముందు ఏం లేదు కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఇది అవుతుంది. ఈ రెండిట్లో -1 ఉంది, 0th పొజిషన్ లో ఉన్నది, హైయెస్ట్ వాల్యూ అంటే 710. ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఇది. ఈ రెండిట్లో ఇప్పుడు దీనికి వచ్చేసి 0th పొజిషన్ లో ఉన్న 3 వాల్యూ -1 లో ఉన్న 284 వాల్యూలో మ్యాక్స్ వాల్యూ ఏది ఉంటే అది. అలాగే ఈ రెండిట్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామంటే ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఇది. క్లియరా? అలాగే మ్యాక్స్ మిన్ ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఇక్కడ రీసెట్ గ్రూప్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ ఐ గ్రూప్ ఇట్ బై 2 ఆర్ మోర్, 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్ బై చేసినప్పుడు రీసెట్ గ్రూప్ అనేది మనకి దాంట్లోకి ఎఫెక్ట్ వస్తుంది. సో క్లోన్ దిస్ కాలమ్. I will group it by more than one account source. Account okay, game level account type తీసుకుంటాను. Now let's see. ఇక్కడ ఏం చేశానంటే క్లోజ్ చేసుకున్నా. ఇక్కడ చూడండి యాడ్ ఎడిట్ దిస్ కాలమ్ ఎడిట్ చేశాను. సో సేమ్ దాన్ని ఇక్కడ చూడండి. నౌ ఐ విల్ గో టు ద స్లైడింగ్ విండో. ఇప్పుడు సమ్ తీసుకుంటాను. సమ్ ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు. అంటే -1 లో ఉన్నది కాకుండా 0th పొజిషన్ లో ఉన్నది దాని నెక్స్ట్ రో. ఇప్పుడు ఇంతకు ముందు రో ఉన్నది ఈ రో కాకుండా ఇక్కడ స్టార్టింగ్ 0 పెట్టి ఇక్కడ 1 పెట్టామంటే ఇక్కడ 0 పెట్టేసి 1 పెట్టానంటే ఓకేనా, 1 ఇక్కడ 1 పెట్టానంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ అంటే 0th పొజిషన్ లో ఉన్నది దాని తర్వాత ఉన్న దాంతో సమ్ చేయని. అంటే ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది అంటే 0th పొజిషన్ లో ఉన్నది దాని తర్వాత ఉన్నది, దీనికి వచ్చేసరికి దీని తర్వాత ఉన్నది అట్లా. ఓకేనా? సో ఇప్పుడు రీసెట్ గ్రూప్ అనేది ఇంతకు ముందు నన్ను ఉండేది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు అకౌంట్ సోర్స్ వచ్చింది. అంటే మనము ఎక్కువ అంటే దాన్ని ఏమంటారు మోర్ దాన్ 1 గ్రూపింగ్ ఉన్నప్పుడు రీసెట్ గ్రూప్ ఫస్ట్ గ్రూపింగ్ వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? అంటే ఏంటి రీసెట్ గ్రూప్ అంటే రీసెట్ గ్రూప్ అప్లై చేయకముందు ఎలా ఉంటుంది, రీసెట్ గ్రూప్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ ఎండింగ్ పొజిషన్ మార్చానా? సో రికార్డ్ అవుతుందా? ఇది రికార్డ్ అవుతుంది. లాస్ట్ క్లాస్ మిస్ అయ్యాను. ఓకే, సో మార్చాను. సో ఇప్పుడు అప్లై చేసినప్పుడు దీని సమ్మేషన్ ఎలా వస్తుంది అంటే
ఇప్పుడు చూడండి 0th పొజిషన్ లో ఉన్నది ప్లస్ దాని నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నది. ఇప్పుడు ప్రీవియస్ పొజిషన్ లో తీసుకోము, ఎందుకంటే 0th పొజిషన్ లో ఉన్నది దాని నెక్స్ట్ పొజిషన్ సమ్ చేస్తున్నాం. 66 ప్లస్ 34 100, 34 ప్లస్ 135, 1 ప్లస్ 29 139. అంటే సి ఇక్కడ వేరే గ్రూపింగ్ వస్తున్నా కూడా మనం ఇక్కడ రీసెట్ గ్రూప్ అనేది చేయట్లేదు నన్ను, అంటే దాని తర్వాత ఉన్నది ఆటోమేటిక్ గా తీసుకొని అర్థం. ఓకేనా, అర్థమవుతుందా? సో దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఈ క్యాలిక్యులేషన్ లో ఇంతవరకు? 0th పొజిషన్ 1 పొజిషన్ మార్చిన, స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్. ఇప్పుడు రీసెట్ గ్రూప్ అకౌంట్ సోర్స్ పెడితే ఏమవుతా అంటే అది చూద్దాం. ఓకేనా, అంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది పర్ ఈచ్ గ్రూపింగ్ అకౌంట్ సోర్స్ తో మనం రీసెట్ చేస్తున్నాం బట్టి ఎక్కడైతే అకౌంట్ సోర్స్ యొక్క వాల్యూ కొత్తది వస్తుందో అక్కడ మనకి మళ్ళీ కొత్త ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియర్? ఓకే, అంటే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ విల్ బి రీసెట్ అగైన్ హియర్, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రీసెట్ గ్రూప్ నన్ను పెట్టానంటే ఇది క్యాలిక్యులేట్, అంటే ఇది కూడా తీసుకుంటాను, అంటే అక్రాస్ ద అకౌంట్ సోర్స్ డిఫరెంట్ అకౌంట్ సోర్స్ వాల్యూ సమ్మేషన్ అవుతూ పోతుంటుంది. ఎప్పుడైతే పర్ రీసెట్ గ్రూప్ అకౌంట్ సోర్స్ పెట్టానంటే ఈచ్ అకౌంట్ సోర్స్ కి మళ్ళీ కొత్త వాల్యూ సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 0th పొజిషన్ 1 వాల్యూ, అంటే 1 లో ఉన్నదాన్ని 0th పొజిషన్ లో ఉన్నదాన్ని తర్వాత ఎండ్ లో ఉన్నదాన్ని నేను సమ్ చేస్తున్నా. అంటే 66 ప్లస్ 34 100, 34 ప్లస్ 1 35, 1 దాని తర్వాత ఏం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా ఇంతకు ముందు ఏముంది 1 ప్లస్ 120 130 వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత ఏం లేదు కాబట్టి 0th పొజిషన్ లో దానికి తర్వాత ఏం లేదు, అంటే ఇట్ విల్ బి రీసెట్. తర్వాత 1 వస్తుంది. అలాగే ఇక్కడ 129 ప్లస్ దాని తర్వాత 130, 1 ప్లస్ 74 ఇట్లా. క్లియరా? 1 లాస్ట్ లో అలాగే ఉండిపోతుంది. క్లియరా? 107 దీని తర్వాత వచ్చేసి 34 104 దీని తర్వాత ఏం లేదు అని తీసుకుంటుంది. క్లియరా? హలో, అర్థమైంది. ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే కూడా అడగండి, అంటే క్యాలిక్యులేషన్ లో ఎక్కడైనా మిస్టేక్ పోతుంది అట్లా ఏమైనా ఉంటే చూడండి. వాట్ ఈస్ ద రీసెట్ గ్రూప్ అని చెప్పడానికి మనం తీసుకున్నాం. మీరు ఇక్కడ సమ్ కోసమే తీసుకోవాల్సిన అవసరం లేదు, మ్యాథ్స్ కోసం మ్యాథ్స్ అప్లై చేశారంటే ఇప్పుడు ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఉన్నది ఇక్కడ వస్తుంది, అంతే అంతే తేడా. అలాగే మిన్ ఎక్స్ వచ్చి ఎగ్జాక్ట్ ఆపోజిట్. అలాగే యావరేజ్ అంటే ఈ రెండింటిని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఎండ్ మీరు 1 కాకుండా 2 పెట్టారనుకో, అప్పుడు ఏం చేస్తుంది, యావరేజ్ ఏం చేస్తుంది, 0th పొజిషన్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ 66 ప్లస్ 34 ప్లస్ 1 డివైడెడ్ బై 3 వాల్యూ ఇక్కడ వస్తుంది. అలాగే దీనికి యావరేజ్ ఏమొస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి 0th పొజిషన్ ఇది 34 ప్లస్ 1, దాని తర్వాత సెకండ్ పొజిషన్ ఏం లేదు 34 ప్లస్ 1 35 బై డివైడెడ్ బై 2. ఓకేనా, అలా యావరేజ్ జరుగుతుంది అనమాట. దట్స్ హౌ స్లైడింగ్ విండో. ఇక్కడ చూడండి, స్లైడింగ్ విండో అనేది అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేస్తుంది అక్రాస్ ద మల్టిపుల్ రోస్. బట్ ఇది అప్లై చేసినప్పుడు మనకి ఎస్ఏక్యూఎల్ క్వెరీ అనేది ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే, సో ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ వినో, లైక్ మనకి దాన్ని ఏమంటారు, లైక్ వి లోడ్ ద డేటా సెట్ ద పలానా క్యూ అనే వేరియబుల్ కి లోడ్ చేసుకుంటాము. మనం ఎన్ని డైమెన్షన్స్ తో అయితే గ్రూప్ బై చేస్తామో ఆ ప్రతి ఒక్కటి సపరేటెడ్ బై కామాస్ వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ ఫర్ ఈచ్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ క్యూలో ఉన్న ప్రతి ఒక్క లైన్ కి, అంటే ప్రతి ఒక్క రోకి, ఓకేనా, క్యూ డాట్ సోర్స్ అంటే ప్రతి ఒక్క దానికి పలానా లైన్ లో క్యూ యొక్క సోర్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో, అలాగే ఆ లైన్ లో ఉన్న అదే లైన్ లో ఉన్న క్యూ యొక్క టైప్ ఏదైతే ఉందో దాని అదే ఆ పలానా అకౌంట్ సోర్స్ తో పలానా అకౌంట్ టైప్ తో ఎన్ని కౌంట్ ఉన్నాయి. ఓకేనా, ఈచ్ యూనిక్యూగా అంటే పర్ అకౌంట్ సోర్స్ పర్ అకౌంట్ టైప్ కి ఎన్ని కౌంట్ ఉన్నాయి చెప్పేదే ఈ లైన్ అనమాట. అర్థమవుతుందా? సో దెన్ వీఆర్ గ్రూపింగ్ బై, అంటే ప్రతి దాన్ని ఇలా ప్రతి లైన్ తీసుకొని వీఆర్, సో ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ గ్రూపింగ్ బై ఇలా రాదు అనమాట. ఓకేనా, సో ఓకేనా, దెన్ వీఆర్ గ్రూపింగ్ బై అకౌంట్ సోర్స్ అంటే ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ గ్రూప్ బై చేస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ గ్రూప్ బై ఎందుకు అని డౌట్ రావచ్చు. సో వెన్ ఎవర్ ఐ డూ దిస్ వన్ అగైన్ ఐ నీడ్ టు గ్రూప్ ఇట్. ఓకేనా, సో మీకు ఏమంటే అడుగుతుంటే ఇంటర్వ్యూస్ లో ఏదైనా సినారియో ఇచ్చి ఇఫ్ ఐ హావ్ ద మల్టిపుల్ గ్రూపింగ్స్, ఓకేనా, హౌ డు యూ టేక్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనా, సో అలాంటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ లైన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ లైన్. ఓకే, చూడండి, అకౌంట్ సోర్స్ టైప్ లో ఉన్నాయి. ఓకేనా, యావరేజ్. ఓకేనా, సో దేన్ని యావరేజ్ చేస్తున్నాను అంటే సమ్. ఓకేనా, సమ్ ఆఫ్ అంటే 0 నుంచి సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూస్ ని తీసుకొని వాటిని సమ్ చేస్తున్నా. ఓకేనా, సో దెన్ పార్టీషన్ బై అకౌంట్ సోర్స్ అంటే ఐఎమ్ రీసెటింగ్ బై అకౌంట్ సోర్స్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ యావరేజ్ అంటే మళ్ళీ నేను బై కౌంట్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఆటోమేటిక్ గా యావరేజ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ డివైడెడ్ బై కౌంట్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా, అది బి సెక్షన్ లో నేను స్టోర్ చేసుకుంటున్నాను అని అర్థం. క్లియర్? ఇది ఆర్డర్ బై అంటే లైక్ అసెండింగ్ అకౌంట్ సోర్స్ అంటే ఏతో స్టార్టింగ్ లో ఉండాలి. అలాగే అకౌంట్ సోర్స్ తో అసెండింగ్ అంటే ఏతో అకౌంట్ సోర్స్ లో ఏతో స్టార్ట్ అయ్యేటివి, మళ్ళీ లాస్ట్ లో అట్లా జెడ్తో వెళ్ళేవి. అలాగే టైప్ లో అసెండింగ్ అంటే దాంట్లో కూడా ఏతో స్టార్ట్ అయ్యి తర్వాత జెడ్ వరకు స్టార్టింగ్ అవుతాయి అనమాట.
నెక్స్ట్ ఒకవేళ మీ డేటా సెట్ లో మోర్ దాన్ 2000 లైన్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద లిమిట్. క్లియర్? సి యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ లైన్, అంటే ద సింటాక్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా? ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది SAQL క్వైరీ. సో ఈ వీటిని మనం అంటే యూ కెన్ యాక్చువల్లీ స్విచ్ టు SQL ఆల్సో. అంటే ఇక్కడ స్విచ్ టు అంటే ఇది అంటే ఈ క్వైరీ అంతా అంటే ఇప్పుడు స్విచ్ అయ్యాను అనుకో, ఈ క్వైరీ అంతా పోతుంది, అంటే కోడ్ అంతా వెళ్తుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ SQL క్వైరీకి స్విచ్ అయ్యామంటే మనము SAQL లో కాకుండా SQL లో కూడా మనం ఎలాగైతే SOQL క్వైరీస్ గుర్తు రాసుకున్నాం కదా, చదువుకున్నాం కదా, సో దానిలాగే మనం ఇక్కడ గ్రూప్ బై చేయడం కానీ ఆర్డర్ బై చేయడం కానీ క్వైరీస్ రాస్తాం అనమాట. డైరెక్ట్ SQL క్వైరీస్ రాస్తాం ఇక్కడ. ఓకేనా? అంటే ఈ దిస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఈ క్వైరీ ఎడిటర్ సపోర్ట్స్ బోత్ SAQL మోడ్ అండ్ SQL మోడ్. ఓకేనా? ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు అనమాట. సో ఇట్ సపోర్ట్స్ బోత్, అంటే SQL క్వైరీస్ కూడా రాసుకోవచ్చు మీరు. అంటే SAQL వద్దు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ అనలిటిక్స్ క్వైరీ లాంగ్వేజ్, ఐఎమ్ మచ్ మోర్ ఎక్స్పర్ట్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ SQL అంటే యూ కెన్ విజువలైజ్ ద డేటా ఇన్ SQL ఆల్సో. క్లియర్? బై డిఫాల్ట్ గా మీరు ఏదైనా మార్చినప్పుడు అయితే మాత్రము అది SAQL లోనే వస్తుంది. క్లియరా? అలా కాకుండా నేను SQL లో కోడ్ చేసుకుంటానంటే ఇక్కడ డైరెక్ట్లీ రైట్ ద కోడింగ్ ఇన్ ఇట్, దాని ప్రకారం మీకు డేటా విజువలైజేషన్ అనేది జరుగుతుంది. క్లియరా? సో నెక్స్ట్ ఇది అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇవన్నీ చూసాము. నెక్స్ట్ ఒక ఫంక్షన్ చూసాము. ఓకేనా? సో నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్రూప్ అంటే ఏంటి? ఓకేనా? ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గ్రూప్? ఇక్కడ రీసెట్ గ్రూప్ నన్ను పెడుతున్నాను. ఓకేనా? సో లెట్స్ ఓకేనా రీసెట్ గ్రూప్, లేకపోతే ఓపెన్ చేస్తాను. ఐ విల్ గ్రూప్ ఇట్ బై ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం నేను ఒక గ్రూపింగ్ తీసేస్తాను. ఓకేనా? సో లెట్ మీ డిలీట్ ఇట్. under the changes, delete it. Source గ్రూపింగ్ తీసుకుంటాను ఏదో ఒకటి. ఓకే, కౌంట్ సోర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నౌ ఐ విల్ క్లోన్ దిస్ వన్. ఓకే, నౌ లెట్స్ edit this column. Now let's come to the percentage of group. ఏంటి percentage group? ఓకే, సో now let's apply percentage of group. ఈ reset group ఎప్పుడు వస్తుంది అంటే when I have more than one grouping ఉన్నప్పుడు వస్తుంది. సో టు కీప్ ఇట్ సింపుల్ నేను ఒకటే గ్రూపింగ్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇవి అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఈస్ దిస్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రూప్ అంటే, సో ఈ మొత్తాన్ని సమ్ చేసి మొత్తం యొక్క సమ్ 100% అనుకుంటే దాంట్లో దీని వాటా ఎంత పర్సెంటేజ్? ఓకే, అర్థమవుతుందా? సో మీకు ఇది అర్థం కావాలంటే ఏం చేయాలంటే ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని 101 + 207 + 142 ఇవన్నీ సమ్ చేసేసి, ఓకేనా, సో సమ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్ లో 101 డివైడెడ్ బై ఇందాక మీరు సమ్ చేశారు కదా. ఓకేనా? ఆ సమ్ చేసిన వాల్యూ ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుందో అదే ఇది. క్లియరా? చేసి చూపించమంటే చేసి చూపిస్తాను. బేసిక్గా మీకు 500కి మీరు 5 సబ్జెక్టులు 500కి రాశారనుకుంటే, ఓకేనా, ఒక సబ్జెక్ట్లో 70, ఒక సబ్జెక్ట్లో 35, ఒక సబ్జెక్ట్లో 42 ఇలా వచ్చాయి అనుకుంటే, వాట్ ఈస్ పర్సెంట్? సపోజ్ హిందీలో 42 వచ్చాయి అనుకుంటే 500లో హిందీ మార్క్ లెక్క వాటా ఎంత పర్సెంటేజ్? అర్థమవుతుందా? హలో, ఈ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందంటే వీటిని అన్నింటినీ సమ్ చేసి, ఓకేనా, ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, 101 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ 100 ఏదైతే పర్సెంటేజ్ వస్తుందో అదే ఈ వాల్యూ. అంటే అవుట్ ఆఫ్ టోటల్ వాల్యూస్ దీని యొక్క పర్సెంట్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఈ 101 యొక్క పర్సెంట్, అంటే వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ అని చెప్పేసి. క్లియరా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి ఈ నెంబర్స్ లో. ఐ విల్ డూ ద క్యాలిక్యులేషన్, ఐ విల్ షో యూ. 50 ఇది ఎలా వస్తుంది అంటే 113 అనుకో, 113 డివైడెడ్ బై టోటల్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ దిస్ వాల్యూస్ ఇంటూ 100 ఈ పర్సెంటేజ్ ఆఫ్ గ్రూప్ అనమాట. అంటే ఇండివిజువల్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత మొత్తం ఇట్లో అని చెప్పేది ఈ పర్సెంటేజ్ ఆఫ్ గ్రూప్ అనమాట. క్లియరా? Guys, please respond. If you are not clear about the calculation of how we are getting this number, then I can explain you. If you are clear, then I will move to another point. Okay. Shiva, ఇప్పుడు టోటల్ కౌంట్ మీద మనం పర్సెంటేజ్ వేయగలమా? లైక్ సింగిల్ వాల్యూ మీద మనం పర్సెంటేజ్ అట్లా చూపించలేమా? సింగిల్ వాల్యూ మీద there is no point of having the percentage. ఇప్పుడు ఇది ఉంది 101 లో 101 యొక్క పర్సెంట్ అంటే ఏం చెప్తాం? 100% అంటాం, అంతే కదా? అర్థమైందా? సో మొత్తం ఇట్లా దీని పర్సెంటేజ్ ఎంత? సపోజ్ మనం ట్రిప్కి వెళ్ళాము, ఒక్కొక్కరు కొంత కాంట్రిబ్యూట్ చేశారు, లేకపోతే మనం డొనేషన్ చేస్తున్నాము, ఓకేనా, ఒక ఎంప్లాయీ గ్రూప్ లో
ఇక్కడ 100,000 ఇచ్చారు. మొత్తం వచ్చిన అమౌంట్ లో వాట్ ఈస్ దిస్ పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్? ఐ వాంట్ టు నో దట్. వాట్ మై కాంట్రిబ్యూషన్ టోటల్ అమౌంట్. పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ నువ్వు ఎంత ఇచ్చావు డివైడెడ్ బై టోటల్ టీమ్ లో ఎంత మంది ఇచ్చారు ఇంటూ 100 నీ పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. క్లియరా? అంతే. సో దానికి కూడా లైక్ ఓకే, ఇప్పుడు దీనికి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే నౌ అగైన్ సో హౌ డస్ దిస్ ఎస్ఎక్యూఎల్ ఇస్ గెటింగ్ చేంజ్? సమ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ సమ్ ఓవర్ ద పార్టిషన్ బై. ఓకేనా? అంటే ఈ దీని యొక్క వాల్యూ ఓకేనా డివైడెడ్ బై టోటల్ యొక్క వాల్యూ తీసుకోవడానికి సమ్ ఆఫ్ సమ్ ఏ రాస్తున్నాడు. అర్థమవుతుందా? ఇందాక చెప్పినట్టు లైక్ సో మనం కాంట్రిబ్యూట్ చేసిన వాల్యూ డివైడెడ్ బై టోటల్ అంతా అందరూ కంట్రిబ్యూషన్ చేసిన యొక్క సమ్ము ఓకేనా తీసుకోవడమే దీని యొక్క ఇది. ఓకేనా? సో ఇక్కడ ఇంతకు ముందు ఏమొచ్చేది -1 to 1 వచ్చేది. వీఆర్ నాట్ అలా ఏం తీసుకోవట్లేదు, మొత్తం అంతా అంటే మొత్తం ఆ సెక్షన్ లో తీసుకుంటున్నాం కాబట్టి డాట్ డాట్. ఓకేనా? పార్టీషన్ బై. క్లియరా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సెంటేజ్ గ్రూప్. ఇప్పుడు నేను సేమ్ థింగ్ ఇఫ్ ఐ అగైన్ గ్రూప్ ఇట్ బై సమ్ అదర్ ఫీల్డ్, సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఐ విల్ క్లోన్ ఇట్. ఓకే, సో నౌ ఐ విల్ edit this column. Now again I apply the percentage of group. ఇప్పుడు రీసెట్ గ్రూప్ అప్లై చేయడం కోసం 2 సార్లు చేశాను అనమాట. అంటే దాంట్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏంటంటే 66 + 34 + 1 డివైడెడ్ బై అంటే 66 డివైడెడ్ బై ఈ మూడింటి యొక్క సమ్మే ఇక్కడ 1 డివైడెడ్ బై 1 + 34 + 66 యొక్క పర్సెంటేజ్ ఇది. జస్ట్ వీఆర్ రీసెట్టింగ్ ద క్యాలిక్యులేషన్ విత్ ఇన్ దిస్ బ్లాక్ ఆఫ్ సెక్షన్ అంతే. ఓకే, క్లియరా? జస్ట్ రీసెట్ గ్రూప్ అనేది ఆ సెక్షన్ కి మళ్ళీ రీసెట్ అవుతుంది. ఓకే, అదొక్కటే తేడా. I will edit this one. So now let me rank within the group. Okay, so rank apply చేయడానికి కూడా మళ్ళీ to keep it simple I will group it, take only one group by. Okay, ఇప్పుడు now let me edit it. Apply the rank within the group. Rank within the group అనేది ఏం చేస్తా అంటే ర్యాంక్ లో కూడా మళ్ళీ డెన్స్ ర్యాంక్, క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్, దాన్ని వదిలేసేయండి. ఓకేనా? సో ర్యాంక్ అనేది ఏం చేస్తా అంటే ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి కూడా తేడా ఉంది. ఓకేనా? వాట్ ఈస్ వాట్ అని తర్వాత చూద్దాము. సో వాట్ డస్ దిస్ ర్యాంక్ అంటే, సో ఇప్పుడు మనము మా ఎగ్జామ్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు హైయెస్ట్ మార్కులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి లోయెస్ట్ ఉన్న వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఇస్తాం, గుర్తుందా? అంతే కదా? సో ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఉన్నదానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాము, లోయెస్ట్ నెంబర్ ఉన్నదానికి లాస్ట్ ర్యాంక్ ఇచ్చాము. ఓకే, హైయెస్ట్ ర్యాంక్ అక్కడ చూడండి, లోయెస్ట్ నెంబర్ ఏంటి 58, దానికి హైయెస్ట్ ర్యాంక్ ఇచ్చాం. సో అంతే ఇది. ఓకేనా? అంటే లోయెస్ట్ వాల్యూ ఉన్న వాళ్ళకి హైయెస్ట్ ర్యాంక్ వస్తుంది, హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి లోయెస్ట్ ర్యాంక్ వస్తుంది, మనం రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసేది అలా. సో ఇప్పుడు చూడండి ఆర్డర్ వచ్చేసి డిసెండింగ్ తీసుకుంటే, అలాగే నేను అసెండింగ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏంటి హైయెస్ట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఆర్డర్ అనేది అసెండింగ్ పెట్టాను. హౌ డస్ ఇట్ చేంజ్ అనేది చూడండి. ఇది రెగ్యులర్ గా అంటే ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్, అంటే లోయెస్ట్ మార్క్స్ వచ్చిన వారికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాడు ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఉన్నప్పుడు. ఓకేనా? సో రెగ్యులర్ గా డిఫాల్ట్ గా డిసెండింగ్ సెలెక్ట్, దీని అర్థం ఏంటంటే హైయెస్ట్ మార్కులు ఉన్నవానికి ఫస్ట్ ర్యాంకు. అదే మీరు ఇక్కడ ఐ మీన్ చేంజ్ చేశారనుకో, హైయెస్ట్ మార్క్స్ ఉన్నవానికి లాస్ట్ ర్యాంకు. అంటే డిపెండ్స్ ఆన్ నీ బిజినెస్ యూజ్ కేసు ఎలా ఉంటుందో దాని ప్రకారం నువ్వు అసెండింగ్ డిసెండింగ్ అని పెట్టుకోవాలి. క్లియరా? అర్థమైందా హౌ దిస్ ర్యాంక్ ఈస్ వర్కింగ్? శివ, ఒక చిన్న డౌట్. సపోజ్ ఇప్పుడు నేను టాప్ 10 అకౌంట్స్ లైక్ టాప్ 10 సమ్ ఆఫ్ అమౌంట్ చూపిస్తాను. ఒక నిమిషం, నేను ఇక్కడ అంటే నా ఆడియో అని ఏమైందంటే అంటే దీంట్లో వస్తుంది, దీంట్లో ల్యాప్టాప్ లో వస్తుంది, హెడ్సెట్ లో రావట్లేదు. ఒక నిమిషం, హెడ్సెట్ డిఫాల్ట్. ఇప్పుడు మాట్లాడండి. హలో, ఇప్పుడు బెటర్ చెప్పండి. శివ, ఇప్పుడు యాక్చువల్ గా మనం టాప్ 10 అకౌంట్స్ చూపించాలి అనుకుంటున్నాం. అప్పుడు టాప్ 10 అకౌంట్స్ లైక్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఐ వాంటెడ్ టు షో ద టాప్ 10. సో అప్పుడు ఈ ర్యాంకింగ్ యూజ్ చేసి మనం డిసెండింగ్ లో పెట్టేసి చూపించచ్చా? ఓకే, యు ఆర్ ఆస్కింగ్ లైక్ టాప్ 10, then you are asking to descending it. Like based on the amount, who is getting the highest amount, I wanted to show the top 10. See, మీరు జస్ట్ టాప్ 10 చూపించాలనుకుంటే యూ డోంట్ నీడ్ టు గో విత్ ర్యాంకింగ్, లైక్ డిసెండింగ్ పెట్టేసి లిమిట్ పెట్టేసుకోవచ్చు, సింపుల్. మీరు ర్యాంకింగ్ లోనే ఫిల్టర్ అప్లై చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ ద ఇక్కడ చూడండి
ఆర్డర్ బి బై కాకుండా ఆర్డర్ బి అంటే బి అనేది ఇది కదా, ఓకేనా. ఇప్పుడు బి అంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది, ఓకేనా. సో ఎందుకు డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది, ఇందాక నేను డిసెండింగ్ కొట్టాను కాబట్టి, ఓకేనా. ఇప్పుడు లిమిట్ టాప్ 10, సపోజ్ టాప్ 5 అనుకుందాం, ఓకే. లిమిట్ టాప్ 5 పెడితే ఏమవుతుంది? సో ఫస్ట్ ఫైవ్ దాన్ని ఏమంటారు, ర్యాంకింగ్ ఉన్న వాళ్ళు వచ్చారు, అంటే డిసెండింగ్ అంటే హైయెస్ట్ ర్యాంకింగ్. అంతే, జస్ట్ మీకు హైయెస్ట్ బేస్డ్ ఆన్ నంబర్సే కావాలనుకుంటే యూ డోంట్ నీడ్ టు గో విత్ ర్యాంకింగ్ కూడా పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు డిసెండింగ్ కొట్టేసి ఈ డైరెక్ట్ గా ఈ కౌంట్ ఆఫ్ ఏ మీదనే మీరు ఇప్పుడు ఇఫ్ ఐ గో టు దిస్ వన్, సో ఈ కౌంట్ ఆఫ్ ఏ ఉంది, ఇది అవసరమే లేదు, ర్యాంకింగ్ అవసరమే లేదు, ఓకేనా. సో కౌంట్ ఆఫ్ ఏ తీసుకుని ఆర్డర్ క్యూ బై ఏ డిసెండింగ్ లిమిట్ 5 అని పెడితే ఆ అమౌంట్ అదే వచ్చేస్తుంది. క్లియరా? రామ్, మనోజ్ ఉన్నారా మీరు? మనోజ్ వెళ్ళిపోయాడు, ఓకే. సో క్లియర్ కదా, ఓకే. లెట్ మీ so now let me go to the different example. ఇక్కడ సో ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి మీకు డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు రెండు సేమ్ వాల్యూస్ వచ్చినవి, రెండు నంబర్ ఒకటే సేమ్ నెంబర్ ఉన్నవి ఉంటే మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో అదే అక్కడే డిఫరెన్స్ అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు ర్యాంక్ ఇప్పుడు చూడండి, సో ఈ 2 ఉన్నప్పుడు ఈ ర్యాంక్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జస్ట్ అంటే ఇద్దరు సేమ్ మార్కులు వచ్చినప్పుడు అనుకుందాం, ఓకే. ఇద్దరు సేమ్ మార్కులు వచ్చినప్పుడు ర్యాంక్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఎడిట్ దిస్ కాలమ్, నౌ లెట్స్ అప్లై ద ర్యాంక్, ఓకే. ర్యాంక్ అప్లై చేస్తున్నాం, పర్సెంట్ ర్యాంక్ విత్ ఇన్ ద గ్రూప్ కదా. నౌ లెట్స్ అప్లై. ఇప్పుడు హైయెస్ట్ మార్కులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, దాని తర్వాత హైయెస్ట్ ఉన్న వాళ్ళకి సెకండ్ మార్క్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఏంటి, ఇద్దరికి సేమ్ ర్యాంకే వస్తుంది ఇక్కడ ర్యాంకులో. ఈ ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే, ఒక ఇద్దరికి సేమ్ ఉన్నప్పుడు ఆ ర్యాంక్ ఏమో ఇప్పుడు చూడండి 2 కి 2 4 వచ్చాయి. డెన్స్ ర్యాంక్ వచ్చేసరికి ఏమవుతుందంటే, సో నౌ లెట్ మీ ఇక్కడ ఒకటి స్కిప్ అవ్వాలి, ఒక నిమిషం. 4 రాకూడదు యాక్చువల్గా. ఈ డెన్స్ ర్యాంక్ లో ఏంటంటే 4 రాకుండా నెక్స్ట్ ది స్కిప్ అయ్యి 6 రావాలి, అంటే 6 వస్తుంది. అంటే సేమ్ నెంబర్ రిపీట్ అయినప్పుడు డెన్స్ ర్యాంక్ లో ఏంటంటే నెక్స్ట్ 5 నెక్స్ట్ రావాల్సిన ర్యాంక్ స్కిప్ 6 రావాలి, ఓకేనా. సంథింగ్ ఇస్ రాంగ్, ఇక్కడ ఎగ్జాక్ట్ గా వర్క్ అవ్వట్లేదు కానీ లెట్ మీ షో యూ ద డిఫరెన్స్, ఓకేనా. డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ ఆల్రెడీ చేశాను నేను చాలా సార్లు ఇన్ ఐన్షియన్ అనలిటిక్స్. somehow it is not showing up correctly. ఇక్కడ చూడండి, సో ఇప్పుడు 100 ఇక్కడ చూడండి, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ రిపీటెడ్ వాల్యూ స్కిప్ అవుతుంది, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ, ఓకే. లెట్ మీ చెక్ ఇట్ వన్స్. ఇప్పుడు 1 ఇది హైయెస్ట్ ర్యాంక్, ఓకేనా. సో ఇది డెన్స్ ర్యాంక్ కదా, హైయెస్ట్ ర్యాంక్. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఏంటి, సో 2 కంటే తక్కువ ఉంటే ఏదన్నా, ఓకే. సో ఐ కెనాట్ డెమో ఇట్ యూ, ఓకేనా. ఎందుకంటే ఈ డెన్స్ ర్యాంక్ కి ర్యాంక్ కి ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, సో 2 తర్వాత 1 ఉంది అనుకో, దానికంటే తక్కువ వాల్యూ ఉంది అనుకో, అప్పుడు 5 రాకుండా దానికి 6 డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, ఓకేనా. సో ఆ డేటా లేదు కాబట్టి మీకు చూపించలేకున్నాను, బట్ ఇక్కడ చూడండి, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ర్యాంక్ లేదంటే ఇప్పుడు రెండింటికి సేమ్ నెంబర్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 90, ఓకేనా. సో ఈ ర్యాంక్ లో 2 అని వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 90 ఉన్నప్పుడు ఇక్కడ కూడా 2 వచ్చింది. ఇప్పుడు 80కి వచ్చేసరికి ఇక్కడ 3 వచ్చింది, డెన్స్ ర్యాంక్ లో 3 వచ్చింది, ర్యాంక్ లో 4 వచ్చింది. అంటే ఈ థర్డ్ ర్యాంక్ అనేది స్కిప్ అవుతుంది. అంటే ఇప్పుడు రెండు ఓకేనా. సో రెండు సేమ్, ఇప్పుడు సపోజ్ 2 స్టూడెంట్స్ సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఇఫ్ 2 స్టూడెంట్స్ ఆర్ ద సేమ్ మార్క్స్, ర్యాంక్ లో డెన్స్ ర్యాంక్ లో సేమ్ వస్తుంది. బట్ తర్వాత ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి ర్యాంక్ లో వచ్చేసి ఈ 3 అనేది స్కిప్ అవుతుంది, డెన్స్ ర్యాంక్ లో వచ్చేసి 3 వస్తుంది. అదే మెయిన్ డిఫరెన్స్, అంతే, ఓకేనా. అర్థమవుతుందా? అంటే ఇది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ర్యాంక్ డెన్స్ ర్యాంక్ కి మినిమం అంటే చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ర్యాంకింగ్ వచ్చేసి సేమ్ ర్యాంకింగ్ వస్తుంది. తర్వాత ఈ మార్కుల తర్వాత తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు ఈ ర్యాంక్ లో ఏమవుతుంది, తర్వాత ఏం రాలేదు మామూలుగా. యాక్చువల్గా ర్యాంక్ లో ఏమవుతుంది అంటే, ఓకేనా, 3 రాకుండా 4 వస్తుంది, డెన్స్ ర్యాంక్ లో వచ్చేసి 3 వస్తుంది, స్కిప్ జరగదు. అదే మెయిన్ డిఫరెన్స్, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుందా? దట్స్ ఎ మైనర్ డిఫరెన్స్ వీ హ్యావ్.
ఓకేనా? క్లియర్? అంతే. అంటే ఇక్కడ నాకు డేటా అంటే 2 కంటే తర్వాత డేటా లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెమో ఇట్ యూ. ఓకే. సో నెక్స్ట్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఇది అంత అవసరం లేదండి. అంటే ఇట్స్ లైక్ స్టాటిస్టిక్స్లో వస్తుంది. ఐ డెంట్ సీ ఎనీ వన్ యూజింగ్ దిస్ వన్. ఓకేనా? అన్లెస్ వాళ్ళు ఏదైనా నెక్స్ట్ రో నెంబర్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ సేమ్ ర్యాంక్ లాగా అంతే. ఓకేనా? సో దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే. త్రీ 4 5 జస్ట్ సో హైయెస్ట్ ఉన్న దానికి ఫస్ట్ వచ్చింది, తర్వాత 2 వచ్చింది, తర్వాత ఉన్న దానికి 3 వచ్చింది, తర్వాత దానికి లైక్ జస్ట్ ర్యాండమ్ అంటే బేస్డ్ ఆన్ ద నంబర్స్ జస్ట్ ర్యాండమ్ 1 2 3 4 5 వచ్చింది బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ అసెండింగ్ డిసెండింగ్ అంతే. ఓకే. సో దర్ ఇస్ నో మచ్ లాజిక్. ఓకే. నెక్స్ట్ ర్యాంక్ విత్ ఇన్ ద గ్రూప్ ఇది ఆల్రెడీ పర్సెంటేజ్ ఆఫ్ గ్రూప్ చేసామా? ఓకే. ర్యాంక్ విత్ ఇన్ ద గ్రూప్. సో సరే ఇందాక ఇదే కదా చూసాము ర్యాంక్ విత్ ఇన్ ద గ్రూప్. ఓకే. సో ర్యాంక్ విత్ ఇన్ ద గ్రూప్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్. ఓకే. సో ఈ చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్ ఏం చేస్తుంది అనేది చూద్దాం. అంటే అంతకుముందు రో నుంచి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేది చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్. ఓకేనా? సో అంతకుముందు రోకి దీనికి అంటే ఇంతకుముందు రో ఏం లేదు కాబట్టి లైక్ ఇట్ టేక్స్ ద యాజ్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ తీసుకోండి. సో ఇంతకు ముందు రోకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? 2 - 710 710 700 అంటే 2 - 710 708 284 - 2 282 3 - 200 284 ఇలా లైక్ 3 - 2 - 1 అలా. అర్థమైందా? అంటే ఎంత వాల్యూ చేంజ్ అయిందో తెలిసేది చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్ అనమాట. అలా కాకుండా పర్సెంటేజ్ తీసుకున్నారంటే లైక్ నంబర్ కాకుండా పర్సెంటేజ్ ఫార్మాట్లో ఇస్తుంది అంతే. క్లియరా? వేరే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలా చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్కి? ఇంకో ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలా? హలో. చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్ అంటే ప్రీవియస్ రోకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేది చేంజ్ ఫ్రమ్ ప్రీవియస్ అన్న. ఓకే. క్లియరా? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ అంటే చెప్పండి. ఏం కన్ఫ్యూజన్ లేదా? జస్ట్ ప్రీవియస్ రోకి దీనికి ఎంత డిఫరెన్స్ అని చెప్పేది. పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్లో చూపిస్తాను అంతే తేడా. నెక్స్ట్ రన్నింగ్ టోటల్. ఇవి జస్ట్ ఈ టైం సిరీస్ పీరియడ్ ఓవర్ పీరియడ్ అనేటివి డేట్స్ మీద వర్క్ అవుతాయి కాబట్టి అది డిసేబుల్ అయినాయి. నెక్స్ట్ గో టు ద రన్నింగ్ టోటల్. రన్నింగ్ టోటల్ అంటే జస్ట్ నెక్స్ట్ యొక్క వాల్యూ సమ్ అప్ అవుతూ పోతుంటుంది. అంటే 712 ప్లస్ 710 ఫస్ట్ అట్లా వస్తుంది. 710 + 2 ఓకేనా? 712 + 2 84 ఓకేనా? 996 + 3 999 + 2 అంటే ప్రీవియస్ వాల్యూ ఈ వాల్యూని ప్రీవియస్ యొక్క సమ్మేషన్ ఉంటుంది, దాంతో సమ్ అయితే పోతూ ఉంటుంది అనమాట. అదే రన్నింగ్ టోటల్ అంతే, ఇంకేం లేదు. ఓకేనా? అంటే ఈ వాల్యూ దాంట్లో ఉన్న ముందు వాల్యూ, ఈ వాల్యూ దానికి ఉన్న ముందు సమ్ వాల్యూ, ఈ వాల్యూ దానికి ఉన్న ముందు సమ్ వాల్యూ, ఈ వాల్యూ దానికి ఉన్న ముందు సమ్ వాల్యూ. అదే రన్నింగ్ టోటల్ అంటే. క్లియరా? సో ఈ రోజు క్లాస్కి ప్రాక్టీస్ చేయండి. మనం ఇంకా రిజల్ట్ బైండింగ్ సెలక్షన్ బైండింగ్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకేనా? దాంట్లో సెలక్షన్ టైప్స్ ప్రొజెక్షన్ టైప్స్ అవన్నీ ఉంటాయి. దాంట్లో కూడా ప్రతి ఒక్కటి అంటే ఇంటర్వ్యూ అవసరం లేదు కానీ బట్ ఇంటర్వ్యూస్లో ఎంతవరకు మనం కవర్ చేద్దాం. క్లియర్? ఓకేనా? ఫైన్. ఓకే. సరే అండి. అదే ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ లోపల. సో ట్రయల్ హెడ్ ఫ్లో సిరీస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో ఎందుకంటే ఒకవేళ మీరు ఐన్షాలిటిక్స్గా ఐన్షాలిటిక్స్ డెవలపర్గా జాయిన్ అయినా కూడా మీకు బేసిక్ క్వైరీస్, వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ట్రిగ్గర్, వాట్ ఈస్ ట్రిగర్ ఫ్లో ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో దట్ ఈస్ ద మినిమం ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకేనా? సో నేను ఓన్లీ ఐన్షాలిటిక్స్ డెవలపర్ని అడ్మిన్ యాక్టివిటీస్ చేయను అని చెప్పడానికి లేదు. దట్ కంపెనీస్ ఆల్సో విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్.